డి24 న్యూస్ కి స్వాగతం. రాజనగరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ నేటితో ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రచారం ముగుస్తూ ఉండడంతో మీడియా ద్వారా ప్రజలకు ఆయన సందేశాన్ని తెలియజేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నా మీద నమ్మకంతో రాజనగరం ఎమ్మెల్యే సీటు ఇవ్వడం జరిగిందని, రాజనగరం నియోజకవర్గ ప్రజలు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న బత్తుల బలరామకృష్ణ అనే నన్ను మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. అదేవిధంగా రాజమండ్రి ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిని కమలం గుర్తుపై ఓటు వేసి ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. నమస్కారాలు. అదేవిధంగా నగర నియోజకవర్గంలోని సోదరి సోదరులందరికీ నా కొరకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా విజ్ఞప్తి రేపు సోమవారం మే 2013 జరిగినటువంటి ఎలక్షన్ జన పార్టీ పోటీ జన పార్టీ పవన్ కళ్యాణ్ నాల్సి అభ్యర్థి విధంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నాగబాబు నాయుడు కూడా దాన్ని ఆమోదించారు. మీ పార్టీ 3 కలయి ఒక సామాన్యుడు ఇచ్చారు. ఆ విధంగా వర్తించారు. గత 2 ఏళ్లుగా మీ అందరికీ కూడా నేను శ్రీమతి లక్ష్మి గారు, నా యొక్క పెద్ద కుమార్తె ప్రత్యూషాదేవి, చిన్న కుమార్తె వందనాంబిక, నా అల్లుడు తోట పవన్ కుమారు మీ ప్రతి గడపకి ప్రతికి వచ్చాము. మండలాము మీ ఉన్న ప్రతి కూడా ఇబ్బంది కష్టం, మీ బాధలు, మీ అవలు అన్నీ కూడా ఇవన్నీ కూడా స్థాయిలో ప్రణాళికం చేసుకున్నాము. నాకు సేవ చేసేది కల్పించి గాజు గ్లాస్ ఓటు కోరుకుంటున్నాను. మీరు గాజు గుర్తు వేసి అఖండ మెజారిటీ అని చెప్పి ప్రార్థిస్తున్నాను. మీరు నన్ను తర్వాత మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. రైతులు రాజు అయ్యే విధంగా 2 పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు, యంత్రాలు, పనిముట్లు అన్నీ కూడా సక్రమంగా అందేటట్టు చూసి రైతుల్ని రాజు అయ్యే విధంగా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. మహిళల రక్షణతో కూడినటువంటి ఉపాధి కల్పిస్తాను. వ్యాపారస్తులకు, భవన కార్మికులకు, ఆటో కార్మికులకు, కుల వృత్తుల అభివృద్ధికి అన్ని విధాల ప్రయత్నం అభివృద్ధి చేయాలి. ప్రతిగాన్ని రాజనియోజకవర్గంలో అభివృద్ధి చేశాను. ఇప్పటి వరకు చాలా నాయకులకు ఒకసారి అవకాశం ఒక సామాన్య రైతు కుటుంబం వచ్చాను. ఎట్టపట్నాలో ఎంతమందికి చేశాము. కొంత రాజకీయాలు కాదు, ఎంతో పెట్టసం, ఎంతో మంది కుటుంబం అన్ని కూడా ప్రజలతో ఉన్నాము. దేవాలయ చర్చల నుంచి కూడా భవన్ చెప్తున్నాము. యజ్ఞాలు ఈ యొక్క కళ్యాణం చేసి లోకం పక్షంగా ఉండాలని ఆర్థికవేత్తగా ఏర్పడినటువంటి నేను రాజు ప్రజలు చేయడం కోసం ఈ సంవత్సరం చెప్పేసి అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఇలా ఉన్న పరిస్థితి కూడా మనకి ఏదైతే ఇబ్బందిగా ఉందో ఈ బ్యాచ్ కానీ లేక నేను చెప్తాను. అదేవిధంగా జరుగుతున్న భూ కబ్జాలు, స్థలాలు, చెరువుల దోపిడీలు, మట్టి దోపిడీలను కూడా నివారణ ఇక్కడ పరిస్థితికి వచ్చి ఉద్యోగ అవకాశాలు ఇస్తాను. ఎంతో నాయకులు సామాన్య కుటుంబం ఉన్నటువంటి అవకాశాలు అయితే నగర నియోజకవర్గాన్ని మోడల్ నియోజకంగా రాష్ట్రం అభివృద్ధిలో నంబర్ 1 వర్గాలు. ఇక్కడ ప్రతి వ్యక్తిని, ప్రతి యువతని ప్రత్యేకంగా వాళ్ళ భవిష్యత్తు ఇస్తున్నాను. ఇక్కడ లేనటి డిగ్రీ కాలేజీ కోరుకొండ కానీ, రాజనగర్ కాలేజీలు, అలాగే కొన్ని కాలేజీలు కూడా చేయడం జరుగుతుంది. రోడ్లు, డేజీలు, గేట్లు ఖచ్చితంగా అమలు చేయాలి. అప్పుడు తీసుకొచ్చి అభివృద్ధి పారిశుద్ధ్యం మెరుగుపరుస్తాం, స్థాయిలో రక్షిస్తాము. అన్ని రంగాల్లో రాజనగరం అభివృద్ధి సేవని చెప్పి ఒక సామాన్య వచ్చినటువంటి అవకాశం పార్టీలను ఒక సామాన్య కుటుంబం వచ్చినటువంటి వ్యక్తి నిస్వార్థంగా చేయాలనుకున్నటువంటి ఒక ఆర్థికంగా ఎప్పుడు ప్రజలు పనిచేసే వ్యక్తి ఉండి రాజగ్లాస్ అక్కడ మెజారిటీ గెలడానికి మేము కూడా కోరుతున్నాం. గాజు గ్లాసు సీరియల్ నెంబర్ 5లో గాజు గ్లాస్ ఎన్నికల గుర్తుపెట్టుకోండి. ఇదే దొంగ పట్టడానికి చాలా మంది వచ్చి వారు కూడా నా పేరుతో తెలియజేస్తున్నారు. సీరియల్ నెంబర్ 5 అనే పేరు ఉంటుంది. ఫోటో పక్కన గాజు సింబల్ ఉంటుంది. గ్లాస్ గుర్తు చూసి దయచేసి గాజు గుర్తు చూడండి. ఎందుకు గాజు గ్లాస్ మనకు ముఖ్యం. చాలా మంది నన్ను ఏదో వాళ్ళు ఉడిపో చెప్పేసి వాళ్ళు పుట్టుతున్నారు. కానీ గుర్తు గాజు గ్లాసు సీరియల్ నెంబర్ 5 సీరియల్ నెంబర్ గుర్తుపెట్టే గాజు గ్లాస్ గుర్తు పెట్టుకోండి. 5వ నెంబర్ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తే మీ అందరికీ కూడా ఒక మంచి సేవకుడిగా, ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా మీ అందరికీ సేవ చేసి మీ యొక్క బిడ్డలకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అదేవిధంగా
ఎంపీ అయినటువంటి ఎంపీ ఓటు కూడా నాకు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, ఎన్టీ రామారావు గారు తనయ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వారికి కూడా కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్లయితే వారు కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆవిడ కేంద్ర మంత్రి అయితే మన రాజనగరం నియోజకవర్గం ప్రత్యేకంగా నిధులు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం అవకాశం ఉంటుంది. కాబట్టి మేడం దగ్గుబాటి గారిని కమలంపై ఓటు వేసి అభిజాడితే గెలిచింది మనందరికీ. మరోసారి మన నగర నియోజకవర్గంలో గాజులు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. కొత్త సంఖ్య గాజుల ఓటేయండి. ఎన్డీఏ కూడా గెలిపించండి. పైన చంద్రబాబు గారు సీఎం అవుతారు, రాష్ట్రం బాగుపడుతుంది, నియోజకవర్గం కూడా గారు సీఎం అవుతారు. కానీ ఖచ్చితంగా బాగుంటుంది. అభివృద్ధి చెందుతుంది అవకాశం ఉంటుంది.